హలో ఎవరీవన్. సో హైదరాబాద్ నియర్ బై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక వీకెండ్ మంచి ప్లేస్ని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీట్ మెమరీస్ అండి. సో ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 100 కిలోమీటర్స్ దగ్గరలో ఉండే మన అనంతగిరి హిల్స్ అనమాట. సో ఇక్కడికి మేము ఫస్ట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. సో స్టార్ట్ అయిపోయే ముందు ఆన్ ద వేలో ఎంతో పురాతనమైన అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్కి మేమైతే ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సో పాసిబుల్ అయితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ వెళ్తుండగానే అసలు చూస్తుంటేనే వ్యూ అయితే చాలా 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 బాగుంది. మా ఎక్సైట్ ఇంకా పెరిగిపోయింది. అండ్ నాట్ ఓన్లీ దిస్ ఈజ్ ద బెస్ట్ క్యాంపింగ్ ప్లేస్ అని నేను చెప్తాను. సో అందుకే లాస్ట్ వరకు వీడియో చూడండి, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఇందులో ఒక స్పెషల్ కూడా ఉంది, నాట్ ఓన్లీ క్యాంపింగ్తో పాటు. సో అదేంటో మీకు తెలియాలి అని డెఫినెట్లీ వీడియోతో లాస్ట్ వరకు చూసేయండి. సో మేమైతే హరివిల్లు అనే ఒక క్యాంపింగ్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇది వచ్చేసి నిజంగా చాలా అంటే చాలా బాగుంది, బడ్జెట్లో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు అడల్ట్స్కి వచ్చేసి 2000 రూపీస్ అండ్ మనకి కిడ్కి వచ్చేసి 1000 రూపీస్ అలా ఉంటుంది. సో మీరు అక్కడ వెళ్ళి లైక్ అంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను, మీరు అలా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ద్వారా కూడా మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి టెంట్స్ ఉంటాయి అండ్ ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అడ్వెంచరసెస్ లాగా అండ్ అలాగే క్రికెట్స్, షటిల్స్, అవుట్డోర్ గేమ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ అలాగే కపుల్స్కి కూడా లైక్ గేమ్స్ అవి ఆడిపిస్తారు. సో ఇది వచ్చేసి మనకి ఈవినింగ్ 4 PM చెక్ ఇన్ ఉంటుందండి. అండ్ అలాగే మార్నింగ్ 11 AM చెక్అవుట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఈ ప్రైస్ వచ్చేసి ఇంక్లూడింగ్ నైట్ డిన్నర్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. సో ఇక్కడ మేమైతే క్రికెట్ అవన్నీ కూడా ఆడాము. సో మనకి బేసిక్గా చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏదో కావాలని వీడియో కోసం అలా చేసామో అని అనుకుంటారు, బట్ అలా కాదు. నిజంగానే నేను ఎప్పుడు క్రికెట్ అయితే ఆడలేదు. సో మా హస్బెండ్ అయితే ఇలా చెప్తున్నారనమాట, సో ఇలా పట్టుకోవాలి, ఇలా చేయాలి, ఇలా కొట్టాలి అని చెప్పి. సో అలా మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మాతో పాటు ఇంకొక కపుల్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా మాతో చాలా బాగా మింగిల్ అయిపోయారు అనమాట. సో ఇక్కడ మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈవినింగ్ సన్సెట్ ట్రెక్కింగ్ ఉంటుంది, అలాగే మార్నింగ్ సన్ రైజ్ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. కాకపోతే మేము ఎందుకన్నా మంచిదని ఈవినింగే వెళ్ళిపోయాము. అండ్ మార్నింగ్ అయితే వెళ్దామని ట్రై చేసాము కానీ మాకు పాసిబుల్ అవ్వలేదు. అండ్ నేను కొన్ని చెప్తాను, ఒకసారి చూడండి. అవేంటంటే ఇలా ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ షూస్ అయితే మ్యాండేటరీగా వేసుకోండి. శాండిల్స్ కానీ లేదంటే ఇంకా వేరే స్లిప్పర్స్ కానీ వేసుకుంటే మనకి చాలా డిఫికల్టీగా ఉంటుంది వెళ్ళడానికి గట్ట కానీ, ఎందుకంటే హీల్స్ పైకి కాబట్టి లైక్ ఎక్కాలి, కొండలు ఎక్కాలి కాబట్టి సో మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అండ్ అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఇంకా ఆవేశం ఎక్కువ ఉండే వాళ్ళు కానీ ఇంకేదన్నా ఉన్న వాళ్ళు మాత్రం మోస్ట్లీ అవాయిడ్ చేయండి. సో ఎందుకు అంటే రిస్క్ తీసుకోవడం ఎందుకు చెప్పండి. సో ఇంకొకటి ఏంటి అంటే మనకి అంత ఎక్కువ ఏమి ఉండదు, మహా అంటే ఒక 2 kilometers ఉంటుందేమో అంతే. సో కానీ చాలా బాగుంటుంది. పైకి వెళ్ళిన తర్వాత ఒక శివాలయం, చిన్న దేవుని టెంపుల్ కూడా మేమైతే చూసాము. సో శివాయిని కూడా మంచిగా దర్శనం చేసుకున్నాము, మంచిగా ఫొటోస్ వీడియోస్ అవన్నీ దిగాము అనమాట. ఇక్కడ సండే కన్నా కూడా సాటర్డే అయితే మాత్రం ఫుల్గా ఉంటారంటండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందంట. మేము సండే వెళ్ళాము బికాజ్ మాకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల, కానీ సాటర్డే అయితే ఇంకా బాగుంటుందంట. మేము వెళ్ళినప్పుడు అయితే ఆల్మోస్ట్ 200 ఫ్యామిలీస్ వరకు వచ్చారు. మామూలుగా సాటర్డే అయితే 400 ఫ్యామిలీస్ ఉంటారంట. చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే న్యూ ఇయర్కి అసలు ఎప్పుడైతే తీసేస్తారంట, లాట్ ఆఫ్ డీజేస్, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కపుల్ గేమ్స్ అవన్నీ చాలా చాలా ఉంటాయంట. సో డెఫినెట్లీ మీరు వెళ్ళాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అనుకోవచ్చు ఏది బెస్ట్, టెంట్స్ బెస్టా లేదంటే రూమ్స్ బెస్టా అని. మనకి చెప్పాలి అంటే రూమ్స్కి దీనికి మెయిన్గా ఏంటంటే వాష్రూమ్స్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి కామన్ వాష్రూమ్స్ ఉంటాయి, ఒక 5-6 వాష్రూమ్స్. ఓకే పర్లేదు, బాగానే ఉంటాయి. కాకపోతే మనం ఫ్రెష్ అవ్వడానికి స్నానాలు చేసే అంత స్కోప్ ఉండదు. సో వాష్రూమ్స్ వరకు అయితే మాత్రం ఓకే పర్లేదు, బాగానే ఉంటాయి. అదే మనం రూమ్ తీసుకుంటే ఏంటంటే మనకి ప్రైవసీగా కానీ మనం ఫ్రెష్ అవ్వడానికి కానీ అండ్ ఎస్పెషల్లీ పిల్లలతో వెళ్ళిన వాళ్ళకి
మంచు పడకుండా లైక్ అట్లా చలిగాలి వేయకుండా సో ఇలా కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది. సో మనకి టెంట్స్ ఉంటేనే బట్ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని మాత్రం చెప్పచ్చు, బాగుంది. సో కొంచెం సెక్యూర్డ్గా కొంచెం మంచిగా ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ గో ఫర్ ద రూమ్స్ అనమాట. సో అందులో మనకి ఏసీ అండ్ నాన్ ఏసీ అలా కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే డెఫినెట్లీ వీళ్ళకి ముందుగానే బుకింగ్ చేసుకొనే వెళ్ళండి. ఎందుకంటే చాలా టెంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, రూమ్స్ అయితే చాలా అస్సలు అవైలబుల్ ఉండవంట, ముందు నుంచే బుకింగ్స్ ఉంటాయంట. సో అందుకని రిస్క్ తీసుకోకుండా మీరు ముందుగానే బుకింగ్స్ చేసుకోండి. సో టెంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, బట్ అవి కూడా ఎందుకన్నా బెస్ట్ మీరు ముందుగానే చేసుకోండి అనమాట, బుకింగ్స్ చేసుకోండి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అక్కడ మేము మా సిస్టర్ అండ్ మా వాళ్ళు వెళ్ళాము. సో తను చెప్పులు తెగిపోయాయి అని చూపిస్తుంది. సో నేను అందుకని అంతగా ముందు కూడా మీకు చెప్పింది అదే, ఎందుకంటే స్లిప్పర్స్ కానీ లేదంటే శాండిల్స్ కానీ ప్రిఫర్ చేయకండి, షూస్ మ్యాండేటరీగా యూస్ చేయండి అని చెప్పింది. అందుకే అనమాట. సో నాకన్నా మా పిల్లలే ఫాస్ట్గా ఎక్కేసి ఫాస్ట్గా దిగిపోయి అసలు బీభత్సం చేసేసారనమాట. మనకేమో ఎక్కే వరకు కంగారే, దిగే వరకు కంగారే అనమాట. సో అలా ఉంటుంది మనతో. ఇంకా లాస్ట్గా కొన్ని గేమ్స్ పెట్టారు అండ్ అలాగే మ్యూజికల్ చైర్ అందరికీ పెట్టారు. సో మ్యూజికల్ చైర్లో నేను 5 మెంబర్స్ ఉన్నప్పుడు, మా సిస్టర్ ఇన్లా ఏమో ఒక 4 మెంబర్స్ ఉన్నప్పుడు, మా హస్బెండ్ అయితే ఒక 10 మెంబర్స్ ఉన్నప్పుడు అయితే అవుట్ అయితే అయిపోయాము. బట్ ఇట్స్ వెరీ ఫన్, చాలా అంటే చాలా బాగుంది. న్యూ ఇయర్కి అయితే ఇంకా ఫుల్ ఆఫ్ కపుల్స్ గేమ్స్ అవన్నీ చాలా ఉంటాయంట. ఇంకా మేమైతే హ్యాపీగా డిన్నర్ చేసేసుకున్నాము. చేసేసిన తర్వాత క్యాంప్ ఫైర్ అయితే స్టార్ట్ చేసేసారు. ఈ క్యాంప్ ఫైర్లో మాకన్నా మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అక్కడ వస్తున్న సాంగ్స్కి వీళ్ళు వేస్తున్న స్టెప్స్కి ఏ మాత్రం సంబంధం లేదనమాట. సో ఈ డ్యాన్స్ కూడా పూర్తిగా చేయలేదు, ప్రతి సాంగ్కి 1 మినిట్ చేశారు, తర్వాత మళ్ళీ సాంగ్ మార్చమనేవాళ్ళు. పర్సన్కి నాకు తెలిసి ఫుల్గా హెడేక్ కూడా వచ్చి ఉంటుంది, అలా చేశారు. 1 మినిట్ చేయడం, మళ్ళీ సాంగ్ చేంజ్ చేయడం, మళ్ళీ 1 మినిట్ చేయడం, మళ్ళీ సాంగ్స్ చేంజ్ చేయడం అనమాట. అసలు ఆగమంటే ఇక్కడ ఏమాత్రం ఆగలేదు, కానీ చాలా అంటే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. వీ ఫీల్ దట్ వర్త్ అనిపించింది మాకు. సో కొంచెం ఇంకా 1-2 అవర్స్ ట్రావెలింగ్కి టైం పడుతుంది, కానీ అక్కడికి వెళ్ళి మనం ఆ ఎక్స్పీరియన్స్ చేయడం, ఆ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి మాత్రం చాలా బాగుంటుంది అండ్ మన బడ్జెట్లో ఉంటుంది. మీరు వీక్ డేస్లో వెళ్తే ఏంటంటే బడ్జెట్ తగ్గుతుంది, బట్ ఏంటంటే చాలా తక్కువ మంది వస్తారు. సో ఇంతగానం అయితే మాత్రం ఎంజాయ్ ఉండదు వీకెండ్స్లో ఉన్నంత. సో చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్లో ఒక చిన్న స్పెషల్ ఉంటుంది అని చెప్పి, అదేంటంటే మేము మా పిల్లల్ని కేవలం ఎక్స్పెషల్లీ దీనికోసమే తీసుకెళ్ళాం, బట్ చాలా మిస్ అయ్యాము. ఏంటంటే మూన్ గేజింగ్ అనమాట. సో ఈ మూన్ గేజింగ్లో మనకి మూన్ని చూపిస్తారు, మనం చూడొచ్చు అనమాట, లైక్ కొంచెం దగ్గరగా చూసినట్టు అనిపిస్తుంది. సో అలాగా మేము వెళ్ళేసరికి చందమామ దాక్కుందనమాట. ఎందుకు అంటే క్లౌడ్స్ అడ్డం వస్తూ ఉండేవి, ప్రాపర్గా లేవు, బికాస్ వింటర్ సీజన్ కాబట్టి. సమ్మర్ సీజన్లో క్లియర్ కట్గా కనిపిస్తాయంట. సో కొంతమంది చూసారు, బట్ మేము వెళ్ళేసరికి మేము ఛాన్స్ అయితే మిస్ అయ్యాము. బట్ మేము జూపిటర్ని అయితే చూసేసాము. మరి ఇంకెందుకు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీట్ మెమరీస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.